అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మరొక రెసిపీ తోటి ఈరోజు మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియోలో ఎగ్లెస్ కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతేకాకుండా ఫ్లేవర్ కోసం మంచిగా ఈ ఆరెంజెస్ని యూజ్ చేసి ఈ కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక 3 ఆరెంజెస్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసి మంచిగా జ్యూస్ తీసి పెట్టుకోవాలండి. ఈ విధంగా ఒక 3 ఆరెంజెస్ వరకు ప్లెయిన్గా సీడ్స్ ఏమీ లేకుండా జ్యూస్ తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎంటీ వెసల్ తీసుకొని అందులో 1 కప్పు పంచదారని మంచిగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా, దీనితో పాటు కొంచెం ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 3/4 కప్ ఆఫ్ కర్డ్ వేసుకోవాలండి. ఈ పెరుగు వచ్చేసి ఫ్రెష్దే వేస్తున్నాను నేను ఇందులో. ఈ కర్డ్ కూడా వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఏ ఉండలు లేకుండా మంచి టెక్స్చర్ వచ్చేంత వరకు మనము కలుపుతూనే ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మనకి పంచదార మొత్తం మెల్ట్ అయ్యి మనకి టెక్స్చర్ మంచిగా వచ్చేంత వరకు అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం పంచదారని తీసుకున్నామో అదే కప్పుతోటి నేను 1.5 కప్పు మైదా పిండిని వేసి మళ్ళీ ఏ బబుల్స్ రాకుండా మంచిగా బ్యాటర్ని మిక్స్ అయ్యేలాగా ఇలా కదుపుతూనే ఉండాలి. మైదా పిండి కూడా ఏ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, దానిని కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అది మనకి ఫ్లేవర్ని బట్టి మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కొంచెం కొంచెం ఆరెంజ్ జ్యూస్ని వేసుకుంటూ ఈ విధంగా మనకి బ్యాటర్ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడైతే మనకి ఈ కప్ కేక్స్ కోసం కావాల్సిన బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఈ కప్ కేక్స్ తయారు చేసుకోవడం కోసం నా దగ్గర అవైలబుల్గా ఉన్న ఒక 4 కప్స్ని అయితే తీసుకున్నాను. చిన్న చిన్న బౌల్స్ మీ దగ్గర ఉన్నా కూడా వాటితో అయినా తయారు చేసుకోవచ్చండి. నేనైతే నా దగ్గర అవైలబుల్గా ఉన్న 2 టీ కప్స్ని 2 చిన్న బౌల్స్ని యూజ్ చేసి కప్ కేక్స్ అయితే తయారు చేయబోతున్నాను. ఫస్ట్ మనం ఈ 4 కప్స్ తీసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈ విధంగా హాఫ్ బౌల్కి వచ్చేంత వరకు పిండిని వేసి రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ఖాళీ కడాయి పెట్టి దాని లోపల మనం బౌల్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న స్టాండ్ని కూడా పెట్టి మంచిగా ఈ కడాయి మొత్తం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ 4 కప్స్ని కూడా ఈ కడాయి లోపల పెట్టేసి పైన ఒక మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు మీరు మూత అనేది తెరవకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 20 నిమిషాల తరువాత మీరు మూత తెరిచి చూస్తే ఒక 50% వరకు మీకు కేక్ అనేది కొంచెం స్లోగా కుక్ అవుతూ వస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ టైంలో చిన్న చిన్నగా మనము కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు లేదా బాదాంని ఈ పైన చంక్స్ అన్నీ కూడా బ్యాటర్ పైన చల్లేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు మీరు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత మనం మూత తెరిచి చూస్తే ఈ విధంగా మనకి ప్రాపర్గా ఈ కప్స్లో వేసిన బ్యాటర్ కుక్ అయ్యి మనకి చాలా మంచిగా కప్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయడం వల్ల మనకి కప్ కేక్ అనేది అడుగున మాడకుండా అలాగే పైన లేయర్ కూడా మంచిగా మనకి కలర్ చేంజ్ అయ్యి చక్కగా ఉడికిపోయి కప్ కేక్స్ అయితే చాలా చక్కగా వస్తాయండి. మీకు నేను వీడియోలో కూడా ఒక కేక్ని కట్ చేసి చూపిస్తాను. ఎంత ప్లఫీగా స్పాంజ్ లాగా చక్కగా కుదిరాయో మీరే చూసేయండి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం ఆరెంజ్ ఫ్లేవర్ తోటి ఎగ్లెస్ కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ కావాలో కూడా మీరు కింద కమెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.